ఏదైతే పీడిఎస్ రైస్ సిస్టంలో పేద ప్రజల సంక్షేమం కోసం మనం ఇస్తున్న పీడిఎస్ బియ్యంలో సరైన క్వాంటిటీ లేనప్పుడు దాన్ని ఇంకా రెక్టిఫై చేసి వారికి మంచి మల్టీవిటమిన్స్ అందించడం కోసం ఈ ఫోర్టిఫైడ్ రైస్ సిస్టమ్ వచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఇస్తుంది. సక్రమంగా ఇస్తే గత ప్రభుత్వం నిర్వాహకం ఏం చేసిందో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ ఒకటి ఈ బ్లెండింగ్ ప్రక్రియ రైస్ మిల్స్లో జరుగుతుంది, మొత్తం కూడా రైస్ మిల్స్లో జరుగుతుంది కెర్నల్. ఈ సేకరణలో కూడా దేశవ్యాప్తంగా తీసుకుంటూ ఉన్నారు. నేను ఇందాక కూడా చెప్పాను, మన రాష్ట్రంలో అనేక స్మాల్ స్కేల్ మీడియం ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఉదాహరణకి స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగ్స్, స్కూల్ పిల్లలకి ఇచ్చే బెల్టులు, లేకపోతే బ్యాగ్స్ కానీ బెల్టులు కానీ బూట్లు కానీ రాష్ట్రంలో తయారు చేయొచ్చు, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అన్నట్టే ఆంధ్రప్రదేశ్లో మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే లైన్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వస్తువైనా ఈ రాష్ట్రంలో దొరుకుతున్నప్పుడు, తయారు చేసే అవకాశం ఉన్నప్పుడు ఉపాధి దొరుకుతుంది సార్ అధ్యక్ష. ఇవాళ బూట్లు ఉన్నాయి, చాలామంది పేద దళితులు ఉన్నారు, వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళ మార్కెటింగ్ ఇక్కడ పోవచ్చు. ఎక్కడో ఇతర రాష్ట్రానికి తెస్తాం, బట్టలు ఇతర రాష్ట్రానికి తెస్తాం. మన రాష్ట్రంలో నేత బట్ట కొని ఇచ్చే బదులు స్కూల్ యూనిఫారం కానీ అవన్నీ కూడా. నేను వేసిన క్వశ్చన్ కూడా అర్థం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు తీయడానికి ప్రయత్నం చేయండి. కెన్నెల్లో ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది తయారు. దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. ఇవాళ మీరు టాప్ ప్రయారిటీ ఇచ్చి క్వాలిటీ కంట్రోల్ చేసుకోండి. ఏదైతే ఉందో ఒకటి క్వాలిటీలో ఎక్కడ తగ్గడానికి వీల్లేదు. ఎవరు తయారు చేసినా, రాష్ట్రంలో తయారు చేసినా, ఇతర రాష్ట్రాలు తయారు చేసినా. నేనేమంటానంటే, ఇందాక మా మినిస్టర్ గారు లేరు ఇక్కడ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా ఉండాలి. మన రాష్ట్రంలో తయారైన ఉత్పత్తి వస్తువులు మనం కొనేలాగా ఉండాలి. ఏ వస్తువైనా సరే, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, సంక్షేమ శాఖ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఎవరైనా హాస్టల్స్గా ఇచ్చే సరుకులు కానీ, ఫర్నిచర్ కానీ, ఏదైనా ఈ రాష్ట్రంలో తయారైన ఉత్పత్తులు చేస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ, ఏదైతే 1:100 కేజీలకు 1 కేజీ కలుపుతారు అధ్యక్ష, 99 కేజీలకు 1 కేజీ కలుపుతారు, 100 కేజీలు సప్లై అవుతుంది. రైస్ మిల్స్ దగ్గర సరిగా అవుతుందా లేదో చూడాలి. సార్టెక్ అని పెట్టారు కదా బియ్యం, మరి మీకు తెలియదేముంది, ఇంకోసారి మరబట్టిస్తే సార్టెక్ అనే పరిస్థితిలో వస్తున్నాం. ఏమైనా ఫోర్టిఫైడ్ కరెక్ట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. పోషకాహారం ఖచ్చితంగా దొరకాలంటే సంక్షేమ హాస్టళ్ళకు కానీ, ఇతర పీడిఎస్ కానీ మనం సప్లై చేసిన వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందువల్ల మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు కొన్న తర్వాతే మిగతా రాష్ట్రానికి తెప్పించుకోండి, దానికి ప్రయత్నం చేయమని, దానికి చేస్తారని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. వీళ్ళు ప్రస్తావించినట్టు ఖచ్చితంగా దట్స్ అ పాయింట్ టు బి కన్సిడర్డ్ అధ్యక్ష. డెఫినెట్లీ ఫ్రమ్ ఆ డిపార్ట్మెంట్ ఐ డైరెక్ట్ ద ఆఫీషియల్స్ కన్సర్న్ వీటి గురించి. ఎందుకంటే స్థానికంగా మన రాష్ట్రంలో ఎవరైతే చిన్న పరిశ్రమలు ఉన్నారో, కష్టపడి ఇక్కడ స్థాపించారో, వారిని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు సూచించినట్టు దానిపైన వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, సార్టెక్స్ రైస్ వేరు, ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ వేరు అధ్యక్ష. సార్టెక్స్ రైస్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ ప్రాసెస్ ఇన్ ద మిల్స్. అయితే ఫార్టిఫైడ్ రైస్ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మేము సేకరించి, మేము వివిధ మిల్స్కి, ఎవరైతే సిఎంఆర్ ఆథరైజ్డ్ మిల్స్ ఉన్నాయో ఆ మిల్స్కి మేము పంపిస్తాం అధ్యక్ష. అక్కడ ఈ బ్లెండింగ్ జరుగుతుంది అధ్యక్ష. బ్లెండింగ్ జరిగిన తర్వాత మళ్ళీ మేము బ్యాగ్స్లో ప్యాక్ చేసి మేము మా ప్రాసెస్లో మేము సరఫరా ఈ పీడిఎస్ని పంపిస్తాం అధ్యక్ష. తప్పకుండా అక్కడ నాణ్యత ఉండేటట్టు, అక్కడ కూడా ప్రతి గోడంలో తనిఖీలు జరిగేటట్టు మేము రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రత్యేకంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఒక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ అవసరం అధ్యక్ష. దాన్ని కూడా మేము గుర్తించి మేము 3 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రివర్యులను అక్కడ కూడా కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. సంవత్సరం లోపే రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కోసం ఒక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. తప్పకుండా దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమర్థించారు. అదేవిధంగా మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, ఈ బేసికల్గా ప్రధాన ఆహారం మనకి అన్నం అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి బ్యాగ్ మేము టెస్ట్ చేసి క్వాలిటీ కంట్రోల్ పాస్ అయిన తర్వాతనే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అన్నట్టు తప్పకుండా వీటిపైన రాబోయే రోజుల్లో వీ విల్ కమ్ అప్ విత్ ఎ పాలసీ వేర్ యూ ట్రై టు ప్రొక్యూర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఏ కమోడిటీ అయినా సరే మన రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల ద్వారానే అది తీసుకోవడానికి మేము ప్రాధాన్యత ఇస్తాం అధ్యక్ష. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.